ఎక్కడికి వెళ్తారు మీరందరూ? ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? చల్లంగి తీర్థంకి వెళ్తున్నారా? చల్లంగి. హాయ్ హబ్బు. నేనే ఎక్కడున్నా? మేము మున్సిగా రెడ్ గౌన్ ఎవరు అమ్మాయి? హాయ్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు. హాయ్ కోటింగ్ టు చల్లంగి తీర్థం. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. చెప్పు చెప్పు. ఇప్పుడు మేము అందరం చల్లంగి తీర్థం. అది వివరం చెప్పండి. మీరు కూడా చెప్పినాడు. మీకు బొమ్మలు చూపిస్తాం, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అది అది ఏమి అగ్నిలో చూడవే, చూడండి రే పండుగ చూడరా. అందరూ మా వీధి వాళ్ళు అందరం కూడా సరదాగా ఇప్పుడు జైంట్ బిల్ ఎక్కిపోతుంది. జైంట్ బిల్ అబ్బా అలా అయింది అలా అయింది అలా అయింది. మా ఊళ్ళోనే మాట్లాడేవా ఎంత ఇష్టమో దానికి. చాలా చాలా బాగుంటుందండి. యూత్ యూత్ కనిపించట్లేదు. యూత్ ఇలా చూడు ఎక్కడికి వెళ్తారు. అన్ని తీయాలి మరి, నడకదారి చూపించాలి కదా. జగన్నాథపురం మున్సిగారి జంక్షన్ ఇది. మున్సిగారి జంక్షన్ అంటారు. అది పిల్లలు సైడ్కి నడండి అమ్మా. తీర్థంలో ఫ్రెండ్స్ 1 కిలోమీటర్ ఉంటుంది తీర్థం. 1 కిలోమీటర్ సూపర్ ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ విజిట్ చేయండి. ఓకే. చాలా రష్గా ఉందండి తీర్థం అంతా. బండి స్టార్టింగ్ బెల్ట్లు అండి మొత్తం. తీర్థం కదండి, మరి ప్రతిదీ ఉంటుంది. మీరు లైవ్ ఫోన్ కవర్స్, బ్యాక్ కవర్స్, ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్. ఇంకా లేడీస్ వచ్చారంటే ఫ్రెండ్స్ అసలు కదలరు అక్కడ నుంచి. ఇప్పుడు తీస్తా ఉంటే ఫోన్ ఎవరైనా దొంగలు ఎత్తిపోతుంది భయం అండి. అందుకే కొంచెం జాగ్రత్తగా రోజులు బాగాలేదు. లైటింగ్స్ రకరకాల బాల్స్. ఫోన్ రాదు ఇంకా. వావ్ నైస్. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. ఎందుకంటే అని చూడండి ఎలా కట్టుకున్నా. ఏం చూపించను ఇదిగోండి చల్లంగిలో కాకినాడలో ఇంత రష్గా ఉంది. నన్నం కూడా ఖాళీ లేదు. జాతర ఎంత అలా ఉందో చూడండి. నన్నం కూడా ఖాళీ లేదు. తోపులు తోసుకుంటున్నారు, రకరకాలుగా తోసుకుంటున్నారు. ఇదిగోండి పువ్వులు, మల్లెపూలు, కనకాంబరాలు. ఇదిగోండి మీతో వంటలక్క, నీ వంటలక్క, మీ వంటలక్క కాళ్ళు వెనకాల ఉందండి. సెక్యూరిటీ కోసం, అందరికి సెక్యూరిటీ కోసం అండి. జీళ్ళు ఖర్జూరం అమ్మా. తీసుకో ఎంత కావాలండి తీసుకో. ఒక సెక్యూరిటీ దిష్టి కాళ్ళు అండి ఇవి. బ్యాంగిల్స్. లేటెస్ట్ పానీపూరి చాలా ఇష్టం మనకి. చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మలు, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. బెలూన్స్. టాకింగ్ ఎవరు మాట్లాడండి. అన్న అయిపోయింది. తర్వాత అన్ని చూపించాలి.
ఇది కూడా ఫేమస్. ఇది మా గుడి, వినాయకుడి గుడి. ఇది అమ్మవారు, మా అమ్మవారు సచివైన తల్లి, నెంబర్ 1 తల్లి, సచివైన తల్లి. చిన్ననాటి శ్రావ్య తీసుకున్నారా తిందాం. కృష్ణుడు బొమ్మలండి. ఎందడిగో చూపించు. రేట్ అండి 1500 చెప్పారండి. ఇళ్ళల్లో కూడా చాలా బిగ్గా పూజిస్తున్నారండి. ఇవన్నీ కూడా ఫేమస్ అయిపోయి రాధాకృష్ణ అనేవి. అందరం కూడా బేరాలాటంకి వచ్చామండి. బేరం కుదరలేదండి ఇక్కడ. మొదటిల్లాడు కూర్చున్న బొమ్మ 500 వద్దాం మరి 150 అమ్మా. 150 వెళ్ళిపోయినట్టుగా రాధాకృష్ణ బొమ్మ ఎంత? కృష్ణుడు బొమ్మలండి. ఎందడిగో చూపించు. రేట్ అండి 1500 చెప్పారండి. ఇళ్ళల్లో కూడా చాలా బిగ్గా పూజిస్తున్నారండి. ఇవన్నీ కూడా ఫేమస్ అయిపోయి రాధాకృష్ణ అనేవి. అందరం కూడా బేరాలాటంకి వచ్చామండి. తీసాను ఫ్లవర్ వాజెస్ తీసాను. ఫ్లవర్ వాజెస్ అక్కడ బేరం ఆడాము, అక్కడ కుదరలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి బేరం ఆడుతున్నాము. మా అమ్మజమ్మ చాలా రకరకాల బేరాలు ఆడుతుంది. తప్పిపోయింది, వాళ్ళ పిల్లల కోసం ఎదుగుతుంది. మా అత్త తప్పిపోయింది ఇక్కడ. కెంబూరి భవానీ గారు, ఇదిగోండి వీళ్ళ అమ్మగారు, ఇదిగోండి వీళ్ళ అమ్మగారు. ఇదిగోండి జంపింగ్, ఇదిగోండి జంపింగ్. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడతారు. ఇళ్ళ గాడిదల్లో ఉన్న వాళ్ళు అసలు ఆడరండి. ఇదిగోండి మా బ్రదర్, ఎలా చూడు, మా బ్రదర్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా. యూట్యూబ్ ఛానల్. నీళ్ళు ఇంకా మీ అమ్మ దొరకలేదా? అత్త దొరకలేదా? అదిగోండి, అదిగోండి, ఇదిగోండి తప్పిపోయిన మనిషి ఈవిడే. తప్పిపోయిన మనిషి ఈవిడే. ఓయ్ హాయ్ చెప్పు. ఇగో తప్పిపోయిన మనిషి ఈవిడేనండి. చిన్నపిల్లలు జంపింగ్ ఆడుతున్నారండి. వీళ్ళ గాడిదలో కొన్న వాళ్ళు అసలు ఎక్కడానికి లేదు. ఇదిగండి నా దగ్గర ఉంది, అట్లాగండి. నువ్వు అడ్డుండు, బేరమాడు. చెప్పండి, మీరైనా కామెంట్ చేయండి ఎంతకి తీసుకోవాలా బొమ్మలు. దయచేసి కామెంట్ చేయండి. ఇదిగోండి బొమ్మ అడిగాము, 500 చెప్తున్నారు, 550 చెప్తున్నారు. మొక్కలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఫ్లవర్స్ మనకి ఏ మొక్కలు కూడా కావాలన్నా చూడండి. చూడండి రంగు
జీలు తీస్తున్నామండి, తీసుకుంటున్నామండి. అదిగోండి ఖర్జూరం జీలు ఫ్రెష్గా ఉంటాయండి, అప్పటికప్పుడు రెడీ చేస్తారండి. అదిగోండి అప్పటికప్పుడు రెడీ చేస్తారు, చాలా బాగుంటాయండి. అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి గ్రీన్ కలర్ వెళ్తున్నామండి, కానీ మాకు చాలా భయం అండి. నేను దగ్గరుండి గట్టి పట్టుకుని తీసుకెళ్తాను. కాదు, దారి కూడా మర్చిపోతుందండి ఆవిడ దారి కూడా మర్చిపోతుందండి అమ్మజమ్మ. మళ్ళీ చల్లంగా వెళ్ళిపోతున్నాం అంటుంది.